డియర్ స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో అటామిక్ ప్రాపర్టీస్ సంబంధించిన మాస్ నంబర్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మనకి ఆల్రెడీ ఒక ఆటంలో ఉండే సబ్ అటామిక్ పార్టికల్స్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ అని తెలుసు. ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ డిఫరెంట్ ఆర్బిట్స్లో రొటేట్ అవుతుంటాయి. ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ రెండు కూడా ఆటం మధ్యలో కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి. దీనిని న్యూక్లియస్ అని పిలుస్తాం. న్యూక్లియస్లో ఉండే ఈ రెండు పార్టికల్స్ను న్యూక్లియాన్స్ అని పిలుస్తాం. అంటే ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఆర్ కాల్డ్ న్యూక్లియాన్స్. న్యూక్లియస్లో ఉండే ఈ రెండు పార్టికల్స్ మొత్తాన్ని మాస్ నంబర్ అని అంటాం. కాబట్టి మాస్ నంబర్ని న్యూక్లియాన్ నంబర్ అని కూడా పిలుస్తాం. సో మాస్ నంబర్ మీన్స్ టోటల్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఫర్ ఎగ్జాంపుల్, హైడ్రోజన్లో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 1, నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ 0. సో ఇట్స్ మాస్ నంబర్ బి 1 + 0 = 1. అలాగే కార్బన్ ఆటంలో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 6, నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ 6. సో ఇట్స్ మాస్ నంబర్ బి 6 + 6 = 12. ఇక్కడ మాస్ నంబర్ అనేది ఓన్లీ నంబర్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి దీనికి యూనిట్స్ అంటూ ఏమీ ఉండవు. అంటే ప్రోటాన్స్ ఎన్ని నంబర్స్ ఉన్నాయి, న్యూట్రాన్స్ ఎన్ని నంబర్స్ ఉన్నాయి, ఆ టోటల్ కలిపి నెంబర్ ఎంత అనేది ఆటం యొక్క మాస్ నంబర్. మాస్ నంబర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ ఏ. ఇది ఒక జర్మన్ వర్డ్ అయిన అటామిక్ వెయిట్, అంటే ఇంగ్లీష్లో అటామిక్ వెయిట్ అనే దానిలోని ఫస్ట్ లెటర్ తీసుకోవడం జరిగింది. దీనికి రీజన్ 99.9% వెయిట్ ఆఫ్ అన్ ఆటమ్, అంటే మ్యాక్సిమం వెయిట్, ఆటమ్ యొక్క మ్యాక్సిమం వెయిట్ ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియస్. సో ద రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ వెయిట్ ఈజ్ వెరీ నెగ్లిజిబుల్ ఫర్ కౌంటింగ్. దాదాపు అవి న్యూట్రాన్స్, ప్రోటాన్స్ యొక్క మాస్తో కంపేర్ చేసినప్పుడు 0 వెయిట్ ఉంటుంది వెయిట్, కానీ వెరీ లీస్ట్ వెయిట్ ఉంటుంది. కాబట్టి అటామిక్ వెయిట్లో ఉండే ఏ లెటర్ని మాస్ నంబర్కి రిప్రజెంట్ చేయడం కోసం యూజ్ చేయడం జరిగింది. సో మాస్ నంబర్, అటామిక్ వెయిట్ బోత్ ఆర్ వెరీ క్లోజ్ ఫర్ ఎన్ ఆటమ్. నెక్స్ట్ అటామిక్ వెయిట్ అండ్ అటామిక్ మాస్ అనే దాంట్లో దీని గురించి డిస్కస్ చేస్తాం. అలాగే ఒక ఆటమ్ న్యూక్లియస్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఆ ఆటంకి సంబంధించిన అటామిక్ నంబర్ అండ్ మాస్ నంబర్తో రిప్రజెంట్ చేస్తాం. ఎక్స్ అనేది ఆ ఆటం యొక్క సింబల్, అలాగే జెడ్ అనేది అటామిక్ నంబర్, ఏ అనేది దాని యొక్క మాస్ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 11Na23 అనేది సోడియం ఆటం యొక్క న్యూక్లియస్ను రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ బాటంలో ఉన్న నంబర్ అటామిక్ నంబర్, టాప్లో ఉన్నటువంటి నంబర్ మాస్ నంబర్ను తెలుపుతుంది. 23 అనేది టోటల్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఇన్ దట్ న్యూక్లియస్. సో మాస్ నంబర్ 23 = 11 ప్రోటాన్స్ ప్లస్ రిమైనింగ్ న్యూట్రాన్స్ 12. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 23లో నుంచి 11ని సబ్ట్రాక్ట్ చేస్తే 12 రావడం జరుగుతుంది. అంటే మాస్ నంబర్లో నుంచి అటామిక్ నంబర్ని మైనస్ చేయడం వల్ల నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవచ్చు. మరొక ఎగ్జాంపుల్ 92 యురేనియం 238. దీనిలో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 92, నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ వచ్చి 238 - 92, దట్ ఈస్ ఈక్వల్ టు 146. ఇక్కడ టేబుల్ని అబ్జర్వ్ చేయండి. దీనిలో డిఫరెంట్ ఆటమ్స్ యొక్క మాస్ నంబర్ ఇవ్వడం జరిగింది. అలాగే
నంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ని కూడా గమనించండి. హైడ్రోజన్ 1H1 1 ప్రోటాన్ 0 న్యూట్రాన్. కార్బన్ 6C12 6 ప్రోటాన్స్ 6 న్యూట్రాన్స్. అలాగే సోడియం 11Na23, సల్ఫర్ 16S32. అలా మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని లార్జ్ అటామిక్ నెంబర్ ఉండే ఆటమ్స్ యొక్క న్యూక్లైడ్స్ని ఒకసారి చూద్దాం. లెడ్ 82 Pb207, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 82, నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ 207 - 82 దట్ ఈస్ ఈక్వల్ టు 125. అలాగే ప్లూటోనియం 94 Pu244, ఇక్కడ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 94, నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ 244 - 94 150. ఇక్కడ మనం ఆటంకి సంబంధించిన అటామిక్ నంబర్ అండ్ మాస్ నంబర్ గురించి తెలుసుకుంటున్నాం. We know that if the number of protons are same, then they represent same atoms. For example, ఇక్కడ ఈ 3 ఆటమ్స్ని గమనించండి. All are having 1 proton in its nuclide. So all these 3 are hydrogen atoms. But the difference lies in between in the number of neutrons. For first hydrogen, it has 0 neutrons. Second hydrogen, it has 1 neutron. And for third hydrogen, it has 2 neutrons. So simple గా వీటిని హైడ్రోజన్ యొక్క ఐసోటోప్స్ నేమ్స్ వచ్చి 1H1 ప్రోటియం, దీన్ని షార్ట్ ఫామ్లో H1 ఐసోటోప్ అంటాం. సెకండ్ వన్ 1H2, దీన్ని డ్యూటీరియం, షార్ట్ ఫామ్లో H2 ఐసోటోప్ అంటాం. అలాగే థర్డ్ వన్ 1H3 ట్రీటియం, దీన్ని షార్ట్ ఫామ్లో H3 ఐసోటోప్ అని పిలుస్తాం. ఇక్కడ వీటి యొక్క మాస్ నంబర్ని అబ్జర్వ్ చేసినట్లయితే ప్రోటియంకి మాస్ నంబర్ 1 + 0 = 1, డ్యూటీరియంకి మాస్ నంబర్ 1 + 1 = 2, అలాగే ట్రీటియంకి 1 + 2 = 3. అంటే ఐసోటోప్స్కి ప్రోటాన్స్ నంబర్ సేమ్గా ఉంటుంది, కానీ న్యూట్రాన్స్ నెంబర్ డిఫర్ అవ్వడం వల్ల మాస్ నంబర్ కూడా వేరువేరుగా ఉంటుంది. అలాగే ప్రోటాన్స్ 6 గల 3 ఆటమ్స్ని ఇక్కడ చూపడం జరిగింది. వీటిని కార్బన్ ఐసోటోప్స్ అని పిలుస్తాం. వీటిలో న్యూట్రాన్స్ నంబర్ని అబ్జర్వ్ చేసినట్లయితే 6, 7, 8గా ఉండడం జరిగింది. వీటిని సింపుల్గా 6C12 కార్బన్ ఐసోటోప్, షార్ట్ ఫామ్లో C12 ఐసోటోప్ అంటాం. అలాగే 6C13 షార్ట్ ఫామ్లో C13 ఐసోటోప్ అంటాం. 6C14 షార్ట్ ఫామ్లో C14 ఐసోటోప్ అని పిలుస్తాం. వీటి యొక్క మాస్ నంబర్ ఫస్ట్ దానికి 6 + 6 = 12, 6 + 7 = 13, 6 + 8 = 14గా గమనించవచ్చు. సో ఇక్కడ మనం చూసిన ఎగ్జాంపుల్స్ పరంగా మనకు తెలిసిన చాలా ఆటమ్స్ సేమ్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ విత్ డిఫరెంట్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్తో నేచర్లో ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి. ఇలాంటి వాటిని ఆ ఎలిమెంట్ యొక్క ఐసోటోప్స్ అని అంటాం. ఐసోటోప్స్ డెఫినేషన్ ఒకసారి చూసినట్లయితే, ద ఫార్మ్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్ which have same atomic number but different mass number are said to be isotopes. ఒకే పరమాణు సంఖ్య కలిగి వేరువేరు ద్రవ్యరాశి సంఖ్యలు గల పరమాణువులను ఐసోటోపులు అని అంటాం. ఇక్కడ ఐసో మీనింగ్ వచ్చి సమానం, ఈక్వల్ అని అర్థం. కాబట్టి ఐసోటోప్స్లో
ప్రోటాన్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. అందువల్ల అవి ఒకే ఆటంకి సంబంధించిన ఎలిమెంట్స్. కానీ డిఫరెన్స్ వచ్చి న్యూట్రాన్స్, దే ఆర్ అన్ఈక్వల్. ఇక్కడ కొన్ని ఆటమ్స్ యొక్క ఐసోటోప్స్ ఇవ్వబడ్డాయి. హైడ్రోజన్ ఐసోటోప్స్, కార్బన్, క్లోరిన్, కోబాల్ట్, యురేనియం, లెడ్, సీజియం ఐసోటోప్స్. ఈ ఐసోటోప్స్ను మన డైలీ లైఫ్లో అనేక రకాలుగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. అందులో ముఖ్యమైనవి రేడియో యాక్టివ్ ఐసోటోప్స్. వాట్ ఈజ్ రేడియో యాక్టివిటీ? The radioactivity means that the unstable nuclide spontaneously emits some form of radiation, that means energy, and change into stable nuclide. అంటే రేడియోధార్మికత అనేది కొన్ని అస్థిర పరమాణు కేంద్రకాలు తమంతట తాము శక్తిని వదిలివేస్తూ మరొక స్థిర కేంద్రకంగా మారుతున్నాయి. ఇవి మనము చూసినటువంటి ఇంతకుముందు ఐసోటోప్స్లో కొన్ని రేడియో యాక్టివిటీని పర్ఫామ్ చేసే ఐసోటోప్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ యురేనియం ఐసోటోప్, కార్బన్ ఐసోటోప్, కోబాల్ట్ ఐసోటోప్, ఐరన్ ఐసోటోప్, సీజియం ఐసోటోప్, ఫాస్ఫరస్ ఐసోటోప్, ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్. వీటి యొక్క పరమాణు కేంద్రకాలు అస్థిరంగా ఉంటాయి. కారణం వాటి యొక్క మ్యాక్సిమం ద్రవ్యరాశి భరించలేనంత ఎక్కువగా స్థాయికి చేరుకోవడం. అలాగే మరొక కారణం ప్రోటాన్కి మధ్య ఉన్న ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ రిపల్షన్ శక్తికి మించి ఏర్పడడం. ఈ రెండు కారణాల వల్ల ఆ న్యూక్లైడ్ అస్థిరంగా ఉంటుంది. కాబట్టి ఈ అస్థిరత్వాన్ని, అంటే భరించలేనటువంటి ఆ శక్తిని కొన్ని రూపాలలో విడుదల చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా, బీటా, గామా ఈ రేడియేషన్లో విడుదల చేస్తూ ఆ న్యూక్లైడ్ స్థిరత్వాన్ని చేరుకుంటుంది. ఈ విధంగా విడుదలయ్యే రేడియేషన్ను మనం మెడికల్ ఫీల్డ్లో, అగ్రికల్చర్ ఫీల్డ్లో, ఇండస్ట్రియల్ పర్పస్గా అనేక రకాలుగా ఉపయోగించుకుంటున్నాం. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ యొక్క అప్లికేషన్స్ గమనిద్దాం. కోబాల్ట్ 60 మరియు సీజియం 137. దీన్ని ప్రిజర్వేషన్ ఆఫ్ వెజిటబుల్స్, అంటే కాయగూరలు అలాగే ఫ్రూట్స్, వీటిని ఎక్కువ కాలం చెడిపోకుండా ప్రిజర్వ్ చేయడానికి ఈ ఐసోటోపుల నుండి రిలీజ్ అయ్యే రేడియేషన్ని ఉపయోగించుకుంటాం. కోబాల్ట్ 60 మన బాడీలో అక్కడక్కడ క్యాన్సర్ కణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ క్యాన్సర్ కణాలను నిర్మూలించడానికి ఈ కోబాల్ట్ 60 ఐసోటోప్ నుంచి రిలీజ్ అయ్యే రేడియేషన్ని ఉపయోగిస్తాం. అలాగే Fe59 ఐరన్ ఐసోటోప్, దీనిని మన బ్లడ్లో ఐరన్ కంటెంట్, అంటే హిమోగ్లోబిన్ అనేది తగ్గిందా, ఎంత శాతం ఉంది అనేదాన్ని డయాగ్నోస్ చేయడానికి ఈ ఐసోటోప్ని ఇంజెక్ట్ రూపంలో చేయడం జరుగుతుంది. ఈ ఐసోటోప్ రేడియేషన్ ద్వారా వచ్చే ఇన్పుట్ డేటాని తీసుకొని బ్లడ్లో ఆ హిమోగ్లోబిన్ శాతాన్ని అంచనా వేస్తారు. అయోడిన్ 131 ఈ ఐసోటోపు మనకి ఈ గొంతు దగ్గర ఉండే థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఫంక్షన్ ఏ విధంగా ఉంది, అలాగే థైరాయిడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్కు దీని నుంచి వచ్చే రేడియేషన్ని ఉపయోగిస్తాం. యురేనియం 235 ఐసోటోప్ న్యూక్లియర్ ఫిజన్ ద్వారా రిలీజ్ అయ్యే ఎనర్జీను మనము ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి యూస్ చేసుకుంటాం. దీనికి న్యూక్లియర్ రియాక్టర్
అనే ఒక ప్రత్యేకమైన టూల్ని ఉపయోగిస్తాం. మన ఇండియాలో చెన్నైకి సమీపంలో దీనికి సంబంధించిన న్యూక్లియర్ రియాక్టర్ ప్లాంట్ ఒకటి ఉంది. అయితే ఈ రియాక్షన్ నుంచి వచ్చే ఎనర్జీ అన్కంట్రోల్డ్గా ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేయకపోతే అణుబాంబులాగా అతి వినాశనానికి దారితీస్తుంది. కాబట్టి దీని నుంచి వచ్చే ఎనర్జీని కంట్రోల్ చేసుకుంటూ మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం. కార్బన్ 14 దీన్ని ఫాజిల్స్ అంటే శిలాజాలు, జీవులు, చెట్లు ఇలాంటివి చనిపోయినప్పుడు అవి ఎన్ని సంవత్సరాల క్రితం ఉన్నవి లెక్కించుటకు కార్బన్ 14, కార్బన్ 12 ఈ రెండింటి యొక్క నిష్పత్తిని లెక్కించడం జరుగుతుంది. ఈ నిష్పత్తి శిలాజాల వయసును లెక్కించుటకు ఉపయోగిస్తాం. సాధారణంగా ప్రతి జీవి ఆహార రూపంలో కార్బన్ను మనం తీసుకుంటూ ఉంటాం. అవి చెట్లు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ. అయితే అట్మాస్ఫియర్లో కార్బన్ ఐసోటోపులు C12, C14 ఎక్కువగా ఉంటాయి. అట్మాస్ఫియర్లో ఉండే ఈ సన్ రేడియేషన్ వల్ల నైట్రోజన్ ఆటం కార్బన్ 14 ఐసోటోప్గా మారుతుంది. సో ఈ కార్బన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్గా మారడం జరుగుతుంది. వీటిని ప్లాంట్స్ ఫోటోసింథసిస్ రియాక్షన్లో అబ్జర్వ్ చేసుకొని ఫుడ్గా కన్వర్ట్ చేస్తాయి. వీటిని మనము అలాగే యానిమల్స్ తిన్నప్పుడు ఆ పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ 12, కార్బన్ 14 మనలో ఉండడం జరుగుతుంది. అయితే మనిషి లేదా యానిమల్ లేదా ప్లాంట్ చనిపోతే కార్బన్ 12 అది రేడియో యాక్టివ్ కాదు కాబట్టి దానిలో ఎలాంటి చేంజ్ ఉండదు. కానీ కార్బన్ 14 రేడియో యాక్టివ్ ఐసోటోప్. అందుకని దీని యొక్క డికే అంటే అది అస్థిరంగా ఉండేది స్థిర కేంద్రకంగా మారుటకు ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రాసెస్లో కొంత ఎనర్జీని వదిలివేస్తూ ఉంటుంది. అలా ఇది వదిలివేస్తూ నైట్రోజన్ ఆటంగా మారుతుంది. అయితే ఉన్నటువంటి కార్బన్ 14 ఐసోటోపులు సగం ఈ విధంగా మారడానికి పట్టే కాలం 5730 ఇయర్స్. ఈ విధంగా ఒక ఫాజిల్ అంటే ఇంతకు ముందు కాలంలో జీవించి ఉన్నటువంటి ఒక స్పీసీస్ కార్బన్ ఐసోటోప్ యొక్క శాతం తగ్గుతూ ఉంటుంది. కాబట్టి కార్బన్ 12కి కార్బన్ 14కి మధ్య ఉన్నటువంటి నిష్పత్తి ఆధారంగా మనం ఎంత శాతం కార్బన్ 14 తగ్గింది దీన్ని మనం ఆధారం చేసుకొని ఆ శిలాజం యొక్క వయసును నిర్ధారిస్తారు. అలాగే యురేనియం 238 ఐసోటోప్ ఇది కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి శిలల వయసుని తెలుసుకోవడానికి ఉపయోగిస్తాం. ఇందులో యురేనియం, లెడ్ ఈ రెండింటి మధ్య ఉండే రేషియో ఆధారంగా ఆ వయసు నిర్ధారించడం జరుగుతుంది. దీని గురించి మరొక క్లాస్లో రేడియో యాక్టివిటీ, కార్బన్ డేటింగ్ అండ్ యురేనియం డేటింగ్ గురించి కూడా తెలుసుకుందాం. ఇక్కడ ఇప్పటి వరకు నేర్చుకున్న వాటి గురించి ఒక ప్రశ్న. ఒక పరమాణువులో 10 ఎలక్ట్రాన్స్, 8 ప్రోటాన్స్, 8 న్యూట్రాన్స్ ఉన్నాయి. అయినా ఆ పరమాణువును ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఇక్కడ ప్రోటాన్ల సంఖ్య అనేది ఆ పరమాణు సంఖ్య అని మనకు తెలుసు. కాబట్టి ఆ పరమాణువు ఆక్సిజన్ 8 ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి. అంతేకాకుండా ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ టోటల్ నంబర్ వచ్చి 8 + 8 16.
సో ఇట్ రిప్రజెంట్ ఇట్స్ మాస్ నంబర్. అంతేకాకుండా న్యూట్రల్ ఆటమ్ అయితే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేవి నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి ఈక్వల్గా ఉండాలి. సో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 8 కాబట్టి నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా 8 ఉండాలి. కానీ ఇచ్చినటువంటి దానిలో 10 ఎలక్ట్రాన్స్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ న్యూట్రల్ ఉండవలసిన ఆటం కన్నా 2 ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఇది న్యూట్రల్ ఆటం కాదు. ఇక్కడ ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్స్ని రిసీవ్ చేసుకో ఉంది, అంటే అయాన్ ఫార్మేషన్లో ఉంది. సో దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? అటామిక్ నెంబర్ 8, ఆక్సిజన్, మాస్ నెంబర్ 16. దాంతోపాటు ఛార్జ్ 2 యూనిట్స్ నెగిటివ్ ఛార్జ్ ఉంది. 8O16 -2. 8 అనేది అటామిక్ నెంబర్, 16 అనేది మాస్ నంబర్, 2 అనేది 2 ఎలక్ట్రాన్స్ని ఎక్కువ కలిగి ఉంది అని తెలుపుతుంది. మనం ఈ క్లాస్లో వాట్ ఈజ్ మాస్ నంబర్ ఆర్ న్యూక్లియాన్ నంబర్ అండ్ వాట్ ఆర్ ఐసోటోప్స్, ఎగ్జాంపుల్స్ ఫర్ డిఫరెంట్ ఐసోటోప్స్, అంతేకాకుండా డైలీ లైఫ్లో అప్లికేషన్స్ ఆఫ్ ఐసోటోప్స్ అనే వాటి గురించి, లాస్ట్గా హౌ టు డినోట్ an atom according to its atomic number, mass number and charge, వీటి గురించి నేర్చుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.